ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ పట్టణంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం చూపించబోతున్నాను. అంతేకాదు ఈ క్షేత్ర విశేషాలను కూడా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ వేల కొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడ వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైందనుకునే భక్త కోటి దేశం నలుమూలల నుండి ఇక్కడకు నిరంతరం విచ్చేయుచున్నారు. వాసవిదేవి అనబడి ఈ తల్లి మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన దేవికి ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించారు? దీని వెనుక ఉన్న మనస్సును ద్రవింపజేసే చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రీస్తు పూర్వం 10వ దశాబ్దం పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్ళై చాలా కాలం వరకు వారికి సంతాన భాగ్యం కలగలేదు. అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సందర్శించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలాలను ప్రసాదించి కౌశంబిని భుజించమని చెప్పింది. ఆ ఫలమును భుజించిన కౌశంబి 10 నెలలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కవల పిల్లలుగా ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించిన జ్యోతిష్యుడు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువలన ఆడవ శిశువుకు వాసవి అని, విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు తల్లిదండ్రులు. వాసవి విరూపాక్షులు యుక్త వయసులైనారు. ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ ఎందరో రాజుల్ని ఓడించి ఎన్నో రాజ్యాలను చేజిక్కించుకుని తన రాజధానికి తిరిగి వెళుతూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిదేవిని చూశాడు. అప్సరసల ఉన్న వాసవిదేవిని రెప్పవాల్చగా చూస్తూ నిలబడిపోయాడు. రాజధానికి వెళ్లిన తర్వాత ఆమె జ్ఞాపకాలతో పిచ్చెక్కినట్టయింది విష్ణువర్ధనుడికి. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకు వెళ్లి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతిని తీసుకురమ్మని పంపాడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియచేయగా కుసుమశ్రేష్ఠి ఏం చేయాలో పాలుపోలేదు. అయ్యా, మేము వైశ్యులం, క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యం అందుకోలేము, ఇది ఏనాడికి సాధ్యపడదు అన్నాడు. ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలుపమని మంత్రిని మళ్లీ రాయబారానికి పంపాడు. పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడమే మంచిదని కొందరు సమర్థించగా, ఎంతటి రాజైనా సరే కుల గౌరవం కాపాడడం కోసం మరొక కులానికి చెందిన వారికి పిల్లనిచ్చి సాంప్రదాయాన్ని ఆచారాలను మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని తెలిపారు మరికొందరు. ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటుగా పెనుగొండకు బయలుదేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్ఠి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్ని ప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్ని ప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలుపమన్నాడు కుసుమశ్రేష్ఠి. తండ్రి, అంబికా అంశమైన నేను మానవ మాతృలను వివాహం ఆడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరొక పేరు కూడా పెట్టారు కదా. అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది. భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలను ఆయనకు చూపించింది వాసవి. అగ్ని ప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమశ్రేష్ఠి ఖిన్నుడయ్యాడు. అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి అగ్ని ప్రవేశానికి హోమగుండాలను తయారు చేశాడు. అందులో అగ్నిదేవుని ఆవాహన చేశారు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్థించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండకు వచ్చాడని తెలియగానే ఊరి వదిలి వెళ్లిపోయారు. కుల గౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పిన వారందరూ అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యారు. వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనక్కర్లేదు, ఒక్కొక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపించింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలను పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి
దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో భద్రకాళి రూపంగా వాసవి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవిదేవి ఆలయం గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్ప కళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేము. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం, దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగ విగ్రహం ప్రతిష్ఠించారు. విశాలమైన ప్రకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తరువాత నవగ్రహాల సన్నిధి, ఆ తరువాత తోరణ మండపం వెనుక వైపు ద్వారం కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన సన్నిధి, చిన్న గోపురం ఉన్న ఆలయంలో స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. పుట్టులో ఉన్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం, ప్రధాన మండపంలో 3 గర్భగుడులు వరుసగా ఉన్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఎడమ వైపున గర్భగుడిలో మహిషాసుర మర్దిని విగ్రహం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవిదేవి కొలువై ఉంది. ఒక చేత చిలుక, మరొక చేత వీణ, మరొక 2 చేతులలో తామర పువ్వు పాశము ఉన్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవిదేవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తుంది. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్ని ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవిదేవి. వంశ ప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్ధపడిన వాసవిదేవి త్యాగనిరతి కొనియాడబడినది. ఆమెను దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణ కథ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తరువాత ఎటువంటి వారైనా కన్నీటి పర్యంతమవుతారనడంలో అతిశయోక్తి కాదు. ఆలయానికి కుడివైపున ఆ తల్లి అగ్ని ప్రవేశం చేసిన అగ్నిగుండం కనిపిస్తుంది. ఆనాడు జరిగిన యథార్థ గాథకు సాక్షిగా కొన్ని వందల ఏళ్లుగా ఉన్న ఈ అగ్నిగుండం ఆలయంలో చెప్పలేనంత ప్రశాంతత నెలకొని ఉంటుంది. పక్షుల కలకల రావాలు కూడా ఈ చోట వినిపించవు. అవి కూడా ఈ ప్రదేశం పవిత్రతను తెలుసుకొని మౌనం వహించేలా అనిపిస్తుంది. మరి ఆలయం నుండి బయటకు వచ్చాక కూడా మన మనసుల్ని, ఆ స్మృతుల్ని వెన్నాడుతూనే ఉంటాయి. ఇవన్నీ పెనుగొండ పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ విశేషాలు. వీలైతే పెనుగొండకు చేరి వాసవి మాతను దర్శించి ఆమె కృపా కటాక్షాలను పొందగలరని ఆశిస్తాను. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దూరు.